హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు అమ్మచేతివెన్నముద్ద. ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి బన్సీ రవ్వ ఉప్మా. చాలా టేస్టీగా ఉంటుంది ఇది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొంచెం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. తర్వాత అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క వేసుకోండి. బాగా వేయించుకోవాలి ఇది. బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం జీడిపప్పు వేసుకుందాం. ఇప్పుడు జీడిపప్పు కూడా బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం పోపు దినుసులు వేసుకుందాం. మొత్తం తాలింపు అంతా బాగా వేగాలి. వేయించుకుంటేనే టేస్ట్ బాగా వస్తుందండి. జీడిపప్పు కూడా ఎర్రగా వేగాలి. ఇందులో ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కూడా వేయించుకుందాం వేసి. బాగా వేగింది కదా, ఇప్పుడు ఇందులో 1 కప్పు బన్సీ రవ్వ వేసుకుందాం. బన్సీ రవ్వ వేసుకొని ఇది బాగా తిప్పుకోవాలండి. తిప్పిన తర్వాత రవ్వ వేసుకున్న తర్వాత బాగా కలిపి వేయించుకోవాలి. రవ్వ వేగిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంది. అప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుందాం. 1 స్పూన్ రవ్వ బాగా వేగింది కదా, ఇప్పుడు మంచి సువాసన వస్తుంది. తర్వాత 1 కప్పు రవ్వకి 2 కప్స్ వాటర్ పోసుకుందాం. వాటర్ పోసి కొంచెం కలిపేసి మూత పెట్టేద్దాం. మూత పెట్టేద్దాం. మళ్ళీ మధ్యలో ఒకసారి చూద్దాం. ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. ఇంకా కొంచెం టైం పడుతుంది ఉడకడానికి. 10 మినిట్స్ పడుతుందండి. రవ్వ పోసిన తర్వాత మూత పెట్టేసి ఉంచుకుందాం 10 మినిట్స్.
ఇప్పుడు బన్సీ రవ్వ ఉప్మా రెడీ అయింది. మూత తీసి చూసాము. ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది ఇది. మీరు కావాలంటే ఇందులో నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. టేస్టీగా ఉండే బన్సీ రవ్వ ఉప్మా రెడీ అయిందండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.